హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసరికి నా డే 21 అప్డేట్స్ అనమాట. ప్లేట్లో 150 గ్రామ్స్ రైస్, సొరకాయ పప్పు, గోంగూర చికెన్, పెరుగు, అలాగే వాటర్ మిలన్ పీస్ అయితే ఉందండి. చూసారంటే ఈరోజు నా వెయిట్ 68 అనమాట. ఫైనల్గా 68లో కూడా వచ్చేసాను. 20 డేస్ అని ఫినిష్ చేసుకున్నాను. ఇంకా 21 డేస్ ఉంది. సో ఈ 21 డేస్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేయాలి అని అనుకుంటున్నాను. ఒక 3 డేస్ నుంచి ఎక్సర్సైజెస్ చేయడం అసలు కుదరట్లేదండి. మళ్ళీ ట్రాక్లోకి రావాలి, వస్తాను ఫర్ షూర్. ఈరోజు మార్నింగ్ నేను ఒక పని మీద మంగళగిరి అయితే వెళ్ళాను. ఆ పని పూర్తి అవ్వలేదు, కానీ నేను అక్కడే ఉన్న నరసింహస్వామి గుడికి వెళ్ళాను దర్శనం చేసుకుందామని. చాలా ప్రశాంతతగా అనిపించింది. ఒక్కొక్కసారి మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఒక గుడికి వెళ్ళాలంటే మనకు అస్సలు అవ్వదు. కానీ ఇలా అనుకోకుండా దేవుడు దర్శనం నాకు దొరకడం అనేది చాలా నా లైఫ్లో ఒక పాజిటివ్ స్పేస్ అనేది నాకు ఏర్పడింది అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసే పని కరెక్టేనా అని ఆలోచించే టైంలో నాకు ఆయన దర్శనం చేసుకోవడం ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? అనుకోకుండా మీరు ఇలాగా టెంపుల్కి వెళ్ళడం కానీ అలా ఒక బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి అనే ఫీలింగ్తో నేనైతే బయటకు వచ్చాను. నేను బయటకు రాగానే టైం చూస్తే 11:30 అలా అయిపోయింది. సో ఎనీ టైం ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు అనిపించింది. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతుంటే చూసి నేనైతే పపాయ అనేది తీసుకున్నాను. ఒకవేళ ఇంటికి వచ్చేసరికి లేట్ అయితే పపాయ తినొచ్చు కొంచెం అని ఇలాగా ప్యాక్ చేయించుకున్నాను. కట్ చేయించుకొని నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ అనేది ప్రిఫర్ చేస్తానన్నమాట. వాటర్ అనేది మనకి హైడ్రేషన్ ఇస్తుంది కదా. సో వాటర్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. హోమ్‌మేడ్ జర్నీ చేసేవాళ్ళు అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ వాటర్ తాగేలాగా ప్రయత్నం చేయండి. అండ్ క్యారీ చేయండి వాటర్ని మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటట్టయితే. ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. నేను అసలు వీడియో రికార్డ్ చేయలేనేమో అనుకున్నాను ఈరోజు పోస్ట్ చేయడానికి. షార్ట్ వీడియో అయినా కూడా పర్వాలేదు, బట్ నా అప్డేట్స్ అనేవి మీకు తెలియాలి కాబట్టి వీడియో చేయాలి అని చెప్పి చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. సో నేనైతే లంచ్ అనేది తీసుకుని షాప్కి వెళ్ళిపోయాను అనమాట. మనం ఎవ్రీడే ఒకేలాగా ఉండలేము. ఒక్కరోజు చాలా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంటాము, ఒక్కో రోజు వీక్గా ఉంటాము. మనకి తెలియకుండా చాలా రన్ అవుతూ ఉంటాయి లైఫ్లో. సో నేను చూపించేది మాత్రమే నా లైఫ్ అయితే కాదు. లైక్ 50% మాత్రమే నేను చూపిస్తున్నాను, మిగతా 50% మీకు తెలియదు కదా. సో అట్లా అనమాట. బట్ ఎనీవే నాకు ఎలా ఉన్నా కూడా నేను మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకూడదు. నా ప్రోగ్రెస్ మీకు తెలియాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఉన్న టైంలోనే ఎడిటింగ్ చేసి మీకు నా వీడియోని అందిస్తున్నాను. ఈ వీడియో సింపుల్గా ఉండొచ్చు, బట్ డీప్ మీనింగ్ ఉంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.